శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాము? ఏమన్నారు? 19 అయిందా? ఉందా? శ్లోకం అయిపోయింది, మనం చేసామో లేదో ఇంకా. కానీ సరే చెప్పండి. 3వ అధ్యాయం 20వ శ్లోకం నుండి చెప్పండి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవ ఇతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన న అనవాప్తం అవాప్తవ్యం న అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ఉత్సీదేయుర్ ఇమే లోకాః న కుర్యాం కర్మ చేద్ అహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత. కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్ లోక సంగ్రహం. ఇవన్నీ కూడా కర్మ యొక్క వైభవాన్ని చెప్పే శ్లోకాలు. భగవద్గీత కర్మకు చాలా గొప్ప విశేషమైన అర్థాన్ని సూచన చేస్తూ వస్తోంది. మన హిందూ వాంగ్మయంలో ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి, కానీ కర్మ గురించి ఇంత వివరంగా చెప్పింది మాత్రం భగవద్గీతనే. అయితే కర్మ అంటే ఏమిటి అంటే మనం బాగా స్పష్టంగా చెప్పుకుంటున్నాము. మనం చేసే పనులు, బయట చేసే క్రియాకలాపాలన్నీ కర్మలు కావు. ఎక్కడ బుద్ధి ప్రవర్తన జరుగుతుందో, బుద్ధి ఎదుగుతుందో అటువంటి పనియే కర్మ అవుతుంది. కానీ భగవద్గీత అన్నిటినీ కర్మలేనే చెప్పేసింది. అంటే దాని అర్థం ఏమిటి? అన్ని జీవులు అన్ని వేళలా చేసే అన్ని పనులను భగవద్గీత కర్మనే అంటుంది, క్రియలను అనలే. మనం అది స్పష్టత కోసం చెప్పుకుంటున్నాం, భగవద్గీత అనటం లేదు. అంటే సృష్టి రచనలో క్రియ లేదు, కర్మయే ఉంది. మనం దాన్ని మెకానికల్గా యాంత్రిక మనుషుల్లాగా చేసి క్రియలు చేసాం, కానీ సృష్టి అట్లా రచించలేదు. కనీసం మనిషినైతే అస్సలు అట్లా రచించలేదు. ఎందుకంటే
ప్రతి ప్రాణి ప్రతి ప్రవర్తన సచ్చిదానంద స్మృతి ఆధారంగానే చేస్తుంది. అంటే మన లోపల చైతన్యం లేకపోతే మనం చేయలేము, ఏ క్రియను చేయలేము, కర్మను చేయలేము. మనకే కాదు, ప్రతి ప్రాణికి కూడా అది సత్యం. ఏ ప్రాణికైనా సరే, చీమనైనా సరే లోపల చైతన్యంతోనే పనిచేస్తుంది. చైతన్యం లేక దానికి కదలికనే లేదు. సృష్టిలో ఏదీ కదలదు. ఏ ఎలక్ట్రానిక్ వస్తువు అయినా కరెంట్ లేకపోతే పనిచేయదు ఎట్లాగో, అట్లాగే ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైనా సరే, అప్లయన్సెస్ ఏవైనా సరే పనిచేయవు కరెంట్ లేకపోతే. సృష్టి అంతా చైతన్యం యొక్క విలాసమే కానీ వేరే ఏం ప్రవర్తనలు లేవు. అది గుర్తించేదాకా జీవుడికి బంధం, గుర్తిస్తే ముక్తి. ఇది ఎక్సర్సైజ్. మన కోర్స్ ఏమిటి? మనం ఏ కోర్సులో జాయిన్ అయ్యాము? సృష్టి అనే యూనివర్సిటీలో మనం ఒక కోర్స్ చదువుతున్నాము. ఏమిటి ఆ కోర్సు? చైతన్యం యొక్క గుర్తింపులో జీవించేదాకా మనకి ఈ కోర్సు ఉంటుంది. అప్పటిదాకా మరి తోలుబొమ్మల్లాగా ఆడుకుంటున్నామా లేదా తెర మీద సినిమా బొమ్మల్లాగా ఆడుకుంటున్నామా తెలియట్లేదు. తెర మీద సినిమా బొమ్మలు ఎట్లా ఆడతాయండి? లైవ్గా ఉంటాయా ఉండవా? ఏడుపులు ఉంటాయి, ఆర్పులు ఉంటాయి, సంతోషం ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అది ఎంత నిజం? మనకు నిజమే అనిపిస్తూ ఉంటుంది కూడా. చూసినంతసేపు అది నిజం అనిపిస్తుందా లేదా? ఎంత నిజం అది? దానికి జీవం లేదు, అంతేనా? అంత కనిపిస్తున్నప్పటికీ కూడా దానికి జీవం లేదు. అది ఎట్లా అంటున్నామో మరి మన జీవితంలో జీవం ఉందా? ఉన్నట్టున్నామా మనం? మన స్పృహ జీవం ఉన్న మనుషుల్లాగా బ్రతుకుతున్నామా? యంత్రాలు అయిపోయామా? అంటే ఎవరెవరి స్థాయి వాళ్ళకు అర్థమవుతుంది. తను నిలుపుకున్న స్థితి తనకు అర్థమవుతుంది. అదే తేడా. మనిషికి ఏమిటి తేడా అంటే ముక్కు మొహం అన్నీ కామనే కదా అందరికీ. అంటే రంగులు రూపాలు వేరువేరుగా ఉన్నా పనితీరైతే కళ్ళందరివి చూస్తాయి, అంతేనా? ముక్కు అందరిది గాలి పీలుస్తోంది, వాసన చూస్తోంది, అవునా? అందరి నోరు మాట్లాడుతోంది, అందరి చెవులు వినికిడి ఉంది. అంటే ఈ రకంగా చూస్తే మొత్తం రచించింది అయితే అందరూ ఒకటే పనిచేస్తున్నాయి, కానీ దాంట్లో తీరెంతో తేడా ఉంది, అవునా? ఒకరు మాట్లాడినట్టు ఇంకొకరు మాట్లాడట్లేదు, ఒకరు విన్నట్టు ఇంకొకరు వినట్లేదు, ఒకరు చూసింది ఇంకొకరు చూడట్లేదు. అంటే తీరు తేడా ఎవరికి వచ్చిందో వాడు జీవుడు, అంతేనా? స్థాయి ఎక్కడుంది, తేడా ఎక్కడుంది? జీవుడికి తీరులో ఉంది. అంటే ప్రవర్తించే తీరులో, విధానం ఎట్లా ఉంటుందో దాంట్లో తేడా ఉంది, అంతేగాని రచన అయితే అందరికి ఒకటే ఇచ్చింది. చైతన్యం అందరి లోపల ఒకటే ఉందా? వేరే వేరే రకాల చైతన్యాలు ఉన్నాయా? అంతే. అంటే దేహ రచన ఒకటే, లోపలి చైతన్యము ఒకటే, మధ్యలో జీవుడు దూరి వాడొక్కడు రకరకాలుగా ప్రవర్తిస్తుంటాడు చూసారా, వాడొక్కడే తేడా. వాణ్ణి తీసేస్తే అసలు సమస్యలే ఉండవు. వాడే అహంకారం అయిన జీవుడు. ఈ కర్మలన్నీ దేనికోసం మనం ఆచరించాలి? ఆ జీవుణ్ణి తీసేసి సచ్చిదానంద స్మృతి గుర్తింపులో ఆ జీవుడు లయమైపోవాలట. జీవుడు ఏమయ్యాలి? ఒక నీటి బుడుగ సముద్రంలో పుట్టింది, కానీ ఏమైంది? సముద్రంలోనే లయమైపోతుంది. అట్లాగే ఈ జీవుడు కూడా సచ్చిదానంద స్మృతిలో లయమైపోవటానికి ఇచ్చిన ఎక్సర్సైజే కర్మ ఆచరణ. మనకు దాన్ని సాధన కర్మగా ఆచరించి మనం ఆ స్థితికి ఎదుగుతాం. అంటే ఇప్పుడున్న స్థితి నుండి ఎదుగుతూ ఉండాలి ప్రతి కర్మలో కూడా అన్నది భగవద్గీత సూచన చేస్తుంది. అయితే వెనుక ఏం చెప్పుకుంటూ వచ్చారు? యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అంటే కర్మకు చివర ఎప్పుడు వస్తుంది అంటే ఎంతవరకు మనం ఇట్లాగే పనులు చేస్తూ ఉండాలి ఇవన్నీ అంటే ఏ రోజైతే తనయందు తానే రతి కలిగి ఉంటాడు, అంటే ప్రీతి కలిగి ఉంటాడు, అసలు ఇంకేమీ కోరాలనిపించదు మనిషికి, కోరికలన్నీ లయమైపోతాయి. తన సచ్చిదానంద స్మృతిలో ఏది కోరాలనిపించదు. ఎందుకంటే దేనివల్ల నాకు పూర్ణత్వం రాదు, ఆనందం రాదు. ఎందుకు? ఆనందం నా దగ్గర ఉంది కాబట్టి. దేనివల్ల ఎందుకు ఆనందం రాదు? ఆనందము నా దగ్గర ఉంది, దాని దగ్గర లేదు అని నేను తెలుసుకున్నంత మాత్రం చేత తన యందు తానే తృప్తిని పొందేవాడు, ప్రీతిని పొందేవాడు, సంతుష్టిని పొందేవాడు. ఆ స్థితికి వచ్చేదాకా కర్మ ఉంటుంది. ఆ స్థితికి వచ్చిన వాడికి కర్మ అతిక్రమణ, అంటే ఇంకా వాడు ఆ కర్మ చేయని అవసరం లేదు. పాస్ అయిపోయిన వాడికి చదువుకోవటం ఎట్లా అవసరం లేదో ఆ స్థితికి వాడు వెళ్ళిపోతాడని కర్మ యొక్క ఉన్నత స్థితిని చూపించేశారు.
అయితే తర్వాత ఏమన్నారు, తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. అందరికీ ఆ స్థితికి చేరుకోవటానికి ఇచ్చిన సూచన ఏం చేయాలంటే ఆసక్తిని విడిచి కర్మ చేయి అన్నారు. అంతే. అందరు ఏం చేస్తారు? ఆసక్తితో కర్మ చేస్తారు. ఆసక్తి అంటే విపరీతంగా దానితో కోరికను పెట్టుకొని దాని అందు సాంగత్యం పెట్టుకోవటం, దానిలో ఇన్వాల్వ్ అయిపోవటం. ఇంకా అట్లా ఆసక్తి పెట్టుకొని కర్మ చేయకుండా అనాసక్తిగా, ఆసక్తి లేకుండా కర్మ చేస్తే అది కర్మ బంధం అవ్వదు. ఇప్పుడు చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది, మనందరికీ గాలినిస్తున్నాను అని అది అనుకుంటుందా? దాని పని అది చేస్తుంది, అంతేనా? దానివల్ల మనకి ఏమవుతుంది అని కూడా దానికి సంబంధం లేదు. మనకు హాయిగా ఉందా లేకపోతే చల్లగా ఉందా, మనం ఇబ్బంది పడుతున్నామా దానివల్ల, దానికి ఏమీ లేదు. అట్లా ఆసక్తి లేకుండా మనం కూడా మన పిల్లల మీద ఆసక్తి పెట్టుకుంటాం కాబట్టి బాధ వస్తుంది. ఆసక్తి లేకుండా మన డ్యూటీ మనం కర్తవ్యంగా చేయాలి. కార్యం కర్మ సమాచర, నీకు విధింపబడిన కర్మను నువ్వు చేయాలి, తగిన కర్మను నువ్వు చేయాలి. అంతేగాని ఆసక్తి పెట్టుకుంటే బంధం వస్తుంది. బంధం వస్తే సుఖ దుఃఖాలన్నీ వెనకాలన్నీ లైన్ కట్టి ఉంటాయి. వెనకాల మనకు తగులుకున్నామంటే చాలు, ముట్టుకుంటే అంటుకుంటుంది, జిగురు లాంటిది. అట్లా లేకుండా అనాసక్తితో కర్మ చేయమన్నారు. అట్లా చేస్తారని మీరు చెప్తారు కానీ అట్లా ఎవరైనా ఉంటారా అని అంటారా లేదా? ఇప్పుడు ఎవరికి చెప్తున్నారు ఇదంతా? అర్జునుడికి, అవునా? అర్జునుడికి, మనకు. అక్కడ ఎదురుగా అర్జునుడు ఉన్నాడు కదా. ఏమో మాధవ, నువ్వైతే అట్లా చెప్తున్నావు, సన్యాసులు అంటే అట్లా చేసుకుంటారు ఆసక్తి లేకుండా కర్మలు. కానీ ఒక మామూలు రాజు నేను, అంతేనా? అర్జునుడు ఎవరండి? రాజు. రాజు రకము ఎన్ని వ్యవహారాలు ఉంటాయి, వాళ్ళకి ఎంత గోలు ఉంటుంది, హంగామా ఉంటుందా లేదా వాళ్ళకి? మనలాగా సింపుల్ జీవితాల్లో కాదు కదా. అట్లా అంతంత వ్యవహారాలు ఉండి అట్లా చెయ్యగలమా అని మనం అంటామనే అర్జునుడు కూడా అంటాడనే స్వామి ఒక ఉపమానం చూపించి చెప్తున్నారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అన్నారు. జనకుణ్ణి అక్కడ జనక మహారాజుని ఉపమానంగా చూపించారు. జనకుడు చాలా గొప్ప సాధకుడు. సాధక లోకంలోనే రాజర్షి అంటారు. అంటే రాజులలో ఋషి వంటి వాడు. మామూలుగా బ్రహ్మర్షి అని ఉంటారు, కానీ బ్రహ్మర్షి కాకుండా రాజర్షి అంటే రాజులలో ఉండే ఋషిగా ప్రవర్తించేవాడని. జనకుడికి చాలా విశేషమైన స్థానం సాధకులలో ఉంది. సాధక లోకంలో జిజ్ఞాసువులు, జ్ఞానులుగా ఉపనిషత్తుల్లో కూడా జనకుని ప్రస్తావన వస్తుంది 2-3 సార్లు. కనుక ఇక్కడ కూడా స్వామి ఏం చెప్తున్నారు, జనక మహారాజు యొక్క జనకాది రాజులు కూడా, జనకాదయ అంటే జనకుడు మొదలైన ఇంకా కొంతమంది రాజులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇటువంటి కర్మను అంటే ఆసక్తి లేకుండా కర్మను ఆచరించే వాళ్ళు సంసిద్ధిని పొందారు, అంటే ముక్తిని పొందారని అర్థం. అంటే మనం ఏమనుకుంటామంటే విషయాలు ఉన్నంతసేపు ఇట్లా ముక్తులు రావు, అన్నిటినీ వదిలి సర్వసంగ పరిత్యాగం చేయాలి అని అనుకుంటారు. దాంట్లో మనం ఇప్పుడు ఒకటి అర్థం చేసుకుందాము. కర్మలో 2 రకాలు ఉంటాయి. మామూలుగా అందరూ చేసేది ఏమిటి అంటే ప్రవృత్తి కర్మ అంటారు. ప్రవృత్తి కర్మ అంటే ఏమిటంటే విషయమునందు అత్యంత ఆసక్తి. ఇప్పుడు చదువుకుంటున్నాం అనుకోండి, పిల్లలకి ఎంత నూరిపోస్తామంటే మనము చదివే జీవితం అనుకుంటాడు, అంతేనా? అట్లా నూరిపోసి ఇంక అదే జీవితంగా బ్రతుకుతాడు. దాని మీద అంత్య ఆసక్తి పెంచుకుంటాడు. పెంచుకున్న తర్వాత ఉద్యోగం సంపాదించాలి అంటే ఇట్లా ఒక వాళ్ళకు నశ పట్టినట్టు అంటారు చూసారా, ఇక్కడ హైదరాబాద్లో అంటారన్నమాట. అదే లోకంగా బ్రతుకుతుంది, అదే సత్యంగా బ్రతుకుతాడు, దాని మీద అత్యంత ఆసక్తితో బ్రతుకుతాడు. దానికోసం ఎట్లాగైనా సరే దాన్ని సాధించాలనుకుంటాడు. ఒక డబ్బు సంపాదన మీద, కీర్తి ప్రతిష్టల మీద, బంధువుల మీద, వాళ్ళ మీద అత్యంత ఆసక్తి ఉంటుంది. ఇది రజోగుణ చేష్ట, ఇది ప్రవృత్తి కర్మ. ఈ ప్రేరేపణ లేకుండా లోకంలో ఎవ్వరే పని చేయరు. చేస్తారా చెప్పండి? చేయరు. అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఇదంతా అసత్యము అని కొంత తెలిసిందనుకోండి. ఎట్లా తెలుస్తుంది? మామూలుగా ఇట్లా ప్రవచనాలు వినకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి చూద్దాం. ప్రవచనాలు వినని వాడికి వీటన్నిటి మీద ఆసక్తి ఎట్లా తగ్గుతుంది?
ఉమ్? ఎటువంటి అనుభవము? హర్ట్ అయినప్పుడట, ఎవరి వల్లనైనా హర్ట్ అయినప్పుడు, మోసం చేసినప్పుడు, ఇంకా హర్ట్ అవ్వటం అంటే తెలుగులో ఏమిటో చెప్పండి? బాధింపబడినప్పుడు. ఇంకా దెబ్బతిన్నప్పుడు. ఏవేవి మనం సత్యం అనుకున్నామో అవి వాటిల్లో దెబ్బతిన్నప్పుడు మనకు వస్తుందన్నమాట ఆ విరక్తి. అప్పటిదాకా వస్తుందా? రాదు. లేదా ఎవరో ఒకరు పుణ్యాత్ములు దెబ్బలు తినకుండా కూడా ప్రవచనాలు వినేసో పుస్తకాలు చదివేసో తెలిసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, అందరూ ఉండరు. అట్లా అరుదైన వాళ్ళకి ఇట్లా దెబ్బలు తినకుండా కూడా వస్తుంది, అట్లా కూడా ఉంటారు, కానీ అరుదుగా ఉంటారు. అంటే ఈ ప్రవృత్తి కర్మ యందు సాధారణ మనుషులందరూ ఉంటారు. దీనికి వ్యతిరేకంగా నివృత్తి వస్తుంది వాడికి. నివృత్తి అంటే ఇంకా ఇవి చాలు, నాకు ఇవన్నీ నాకు సత్యంగా లేవు, వీటన్నింటిలో ఎంత చేసినా ఇంతే, వృధానే అని అనిపిస్తుందా లేదా? ఆ అనుభవం వచ్చిన తర్వాత నివృత్తి వైపు మారుతాడు. ఆ నివృత్తికి కనుక, లోకంలో వచ్చే నివృత్తికి ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏవైనా యాదృచ్ఛికంగా వాడికి ఆల్రెడీ మనకు బాధలో ఉన్నప్పుడు ఇట్లాంటిది ఏదైనా విన్నామనుకోండి, అప్పుడు ఏమనుకుంటుంది, అమ్మయ్య ఇదేదో వీళ్ళు చెప్తున్నారు, ఇంకో దారి ఉంది అనుకుంటాడు. వెంటనే నివృత్తి వైపు వెళ్ళిపోతాడు. అంటే దాన్ని వదిలేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఇన్నాళ్ళేమో గట్టిగా పట్టుకున్నాడు, ఇప్పుడేం చేస్తాడు? వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక్కొక్క దాన్ని పైగా ఏమనుకుంటారంటే వీటి వల్లనే నేను సాధన చేయలేకపోతున్నానని వాటిని బ్లేమ్ చేస్తాడన్నమాట. వాటి మీద ఆరోపణ చేస్తాడు. చేసి భార్య పిల్లల్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, బాధ్యతలు ఏవేవి ఉన్నాయో అప్పటికే దేనికి కమిట్ అయిపోయాడో ఆ కమిట్మెంట్లన్నిటినీ తిట్టుకుంటూ ఉంటాడు. అంతేనా? అనవసరంగా పెళ్లి చేసుకున్నా, ముందే తెలుసుంటే పెళ్లి చేసుకునేవాడిని కాదు అంటాడు. ఏమంటాడు? అంటాడా? చాలామంది అంటారు అన్నమాట, ముందే తెలుసుంటే ఇట్లా ఉందని పెళ్లి చేసుకునేవాడిని కాదు అని. కానీ దీన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తారన్నమాట. అయితే ప్రవృత్తి కర్మ, అయితే నివృత్తి కర్మ. మరి నిజస్వరూపానికి ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు. ప్రవృత్తి ఎంత నాటకమో నివృత్తి కూడా అంతే నాటకం. ఇప్పుడు నివృత్తి వదిలించుకో అని ప్రయత్నం చేసి దానివల్ల అవుతుంది అని ఇంకా మనం ఒకవేళ బోధలు విన్నా కూడా ఇప్పట్లో మనకు అయ్యేది కాదు, కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత చూద్దాం, వదిలించుకునే ప్రయత్నం చేసి అప్పుడు చేస్తా అనుకుంటాడు. దాన్ని చెక్ పెడుతుంది, అట్లాంటి భావాలకు చెక్ పెడుతుంది ఇక్కడ భగవద్గీత. అవన్నిటితో ఏం సంబంధం లేదు. ఎప్పుడైనా ఎన్ని బాధ్యతలు ఉన్నవాడైనా, ఎంత సంసారంలో ఉన్నవాడైనా ఈ కర్మను ఆచరించగలడు, ఆచరించవలెను. రెండు, ఆచరించగలము, ఆచరించాలి కూడా. అది చెప్తోంది భగవద్గీత. అందుకే ఇక్కడ ఎంతో వ్యవహారంగా ఒక రాజు ప్రస్తావన తీసుకొచ్చారు. ఏదో వాల్మీకి మహర్షో, వశిష్ఠ మహర్షో, లేకపోతే ఇంకేదైనా ఋషులు ఉంటే వాళ్ళ పేర్లు చెప్పలేదు. ఇక్కడ ఎవరి పేరు చెప్పారు? జనక మహారాజు పేరు చెప్పారు. మహారాజు అంటే ఒక దేశానికి రాజు. దేశం యొక్క బాధ్యత అంతా ఉంటుంది ఆయనకు. దేశం యొక్క ఆ రాజు అన్న అహంకారం కూడా ఉండే అవకాశం ఉంటుందా లేదా? నాది దేశం అని మమకారం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అటువంటి రాజైన జనక మహారాజు కూడా ఇటువంటి ఆసక్తిని విడిచేసిన సాధన కర్మ ద్వారానే సంసిద్ధిని పొందాడు. అర్జున, నువ్వు కూడా అదే చేయాలి అని అక్కడ స్వామి ఉపమానం చూపిస్తున్నాడు. ఇక మనకైతే చెప్పనే అక్కర్లేదు. మనకు పెద్ద రాజ్యాలు ఉన్నాయా చెప్పండి? పెద్ద వ్యవహారాలు ఉన్నాయా? ఉన్నది చిన్న కుటుంబం, అంతేనా? ఆ చిన్న కుటుంబ వ్యవహారాలే తప్ప పెద్ద పెద్ద బాధ్యతలు లేవు, బరువులు లేవు, ఏవి లేవు. అంత టైం లేకుండా మనం ఉన్నామా? పోనీ రాజులంతా చెప్పండి, ఉన్నామా టైం లేకుండా? ఏమీ లేదు. కాబట్టి మనకైతే చెప్పనే అవసరం లేదు. ఇక్కడ జనక మహర్షి యొక్క త్యాగ గుణమును చూపిస్తున్నారు. ఇదివరకు మనం ఒకసారి చెప్పుకున్నాం. జనక మహారాజు యొక్క విశిష్టత ఎటువంటిదంటే, ఆయన యాజ్ఞవల్కుల వారి ఆశ్రమంలో ఉన్నప్పుడు శ్రవణం చేస్తున్నాడు. ఇట్లాగే ప్రవచనం వింటూ ఉంటే మిథిలా నగరం అంతా తగలబడిపోతుంది అని ఎవరో వచ్చి చెప్తాడు, రాజభటుడు వచ్చి చెప్తాడు. అయితే ఇంకా అందరూ గబగబా ఇదవుతుంది కదా, అందరికీ ఏం పరేషాన్ అవుతారు కదా. అక్కడ అయిపోయి అందరూ గబగబా పరిగెత్తుతూ ఉంటే జనక మహారాజు మాత్రం ఏమనుకోవట్లేదట. ఆయన ఏమన్నాడు? మిథిలా దహ్యమాన నమే కించిత్ దహ్యం.
మిథిలా నగరం దహింపబడినా సరే నాదేం పోవట్లేదని ఆయన చెక్కు చెదరకుండా కూర్చొని అక్కడే నిశ్చలంగా స్థిరంగా కూర్చొని వింటూనే ఉన్నాడట ప్రవచనాన్ని. అంటే లోపల ఆయనకు ఎంత త్యాగం ఉంది, దాని పట్ల ఆసక్తి లేకుండా, అంటే అటాచ్మెంట్ లేకుండా ఎంత ఉన్నాడన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది జనక మహారాజు యొక్క వైరాగ్య భావం. అది అటువంటి వాళ్ళు కూడా అంత రాజరికపు వ్యవహారాలను కూడా కర్మలను కూడా సాధన కర్మగా చేసి దాన్ని దాటేశాడు జనక మహారాజు అని చెప్తున్నాడు. అయితే ఎట్లా అటువంటి కర్మ ద్వారా చిత్తశుద్ధిని పొంది ముక్తిని పొందుతాడు మనిషి. చిత్తశుద్ధిని పొందిన తర్వాత అసలు అతను వాళ్లకు చేయవలసిన అవసరమే ఉండదు కర్మ. కానీ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, లోకుల కోసమైనా సరే మనం అది ఆచరించాలి అని చెప్తున్నారు. అంటే మనం అతీత స్థితిలో ఉండొచ్చు, అయినా సరే మనను అనుసరించే వాళ్ళ కోసం చెయ్యాలి దేన్నైనా. దాని తర్వాత శ్లోకం చెప్తున్నారు, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇది చాలా గొప్ప శ్లోకము, అందరూ కూడా వినవలసింది, తెలుసుకోవలసిన శ్లోకం. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నారంటే యద్యత్ శ్రేష్ఠ యద్యత్ ఆచరతి, శ్రేష్ఠులైన వారు ఏదేది ఆచరణ చేస్తారో తత్తత్ ఏవ ఇతరోహ జనః, వేరే జనులందరూ కూడా వాళ్ళని అనుసరిస్తారట. అందుకే ఎప్పుడైనా సరే మనం ఒక ఉన్నత స్థానంలో, ఆదర్శవంతమైన స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించాలి, మరి ఆ గౌరవాన్ని నిలుపుకొని ప్రవర్తించాలి. ఇప్పుడు చూడండి, శ్రేష్ఠులైన వాళ్ళంటే ఒక రాజు ఎట్లా ప్రవర్తిస్తాడో యథా రాజా తథా ప్రజ. విన్నారా సామెత? అంటే రాజు ఎట్లా ఉంటాడో ప్రజలు అట్లా ఉంటారు. అట్లాగే యథా పితరః తథా పుత్రః, తల్లిదండ్రులు ఎట్లా ఉంటే పిల్లలు అట్లా ఉంటారు. యథా గురుః తథా శిష్యః, గురువు ఎట్లా ఉంటే శిష్యుడు అట్లా ఉంటాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఇటువంటి సంస్థల్లో ఒక సంస్థల్లో ఎట్లాగో యజమాని ఎట్లా ఉంటే అనుసరించే అనుచరులందరూ కూడా అట్లాగే ఉంటారు. అంటే ఒక శ్రేష్టమైన స్థానంలో ఉన్నవాడికి, ఇప్పుడు ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నాడు అనుకోండి, ప్రిన్సిపల్కి డిసిప్లిన్స్ అన్నీ ఆయనకి ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేర్చేసుకున్నాడు కదా, ఆయన అయిపోయింది కదా. అయినా సరే ఆయన టైంకి స్కూల్కి రావాలి, టైం ప్రకారంగా అన్నీ చేయాలి. ఆ డిసిప్లిన్ ఎవరి కోసము? ఆయన కోసమా? ఎక్కువగా ఆయనను చూసి నేర్చుకునే పిల్లల కోసము, స్కూల్ వ్యవస్థ కోసమా? వ్యవస్థ కోసమే కదా. పిల్లలందరికీ ఏమో టైంకి రావాలని నేర్పించి ఆయన రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కొన్నాళ్లకు మొదట్లో వింటారు, తర్వాత ఆయన ఇంకా రాడలే సార్ ఇంకా రాడలే అనుకొని వీళ్ళు కూడా మళ్ళీ నెమ్మదిగా వస్తారు. వాళ్ళు రాలేదని వీళ్ళు రాలేదని వాళ్ళు, అందరూ చెడిపోతారు. ఒకరిని చూసి ఒకరు చెడిపోతారు. ఇంట్లో తల్లిదండ్రి పొద్దున్నే 6 లోపల లేవాలి అని చెప్పామనుకోండి, పిల్లల పాపం సరే అంటారు, కానీ ఇంటికి వెళ్తే ఎట్లా ఉంటుంది? ఇంట్లో అమ్మ నాన్న కూడా సెలవు ఉంటే 8, 9 ఇంకా పెంచమంటారా? సరిపోయిందా? ఇంకానా 10 కూడానా? కాదు, పిల్లలైతే 10, అమ్మలైతే 8 సెలవులు వస్తుంది, అంతేనా? నాన్నలైతే 11. ఇప్పుడు ఇట్లా మనం ఆచరించని నీతి ఎవరు మనం చెప్పినా వాళ్ళు ఆచరించరు. కనుక ఇది చాలా గొప్ప విశేషం. శ్రేష్ఠుడైన వారు అని అంటున్నారు. శ్రేష్ఠుడు అంటే మీకు తెలుసా, పిల్లల సైకాలజీ ప్రకారంగా వాళ్ళు దే డోంట్ లిసన్ టు అస్, దే ఇమిటేట్ అస్ అంటారు. అంటే మనం చెప్పేది వినరట, వాళ్ళు మనల్ని అనుకరిస్తారట. ఇమిటేషన్ అంటే తెలుసా మీకు? ఇమిటేషన్ అంటే అట్లాగే నటించటం, అనుకరించటం. అంటే విలువ తెలియకపోయి, అనుసరణ వేరు అనుకరణ వేరు అన్నమాట. గురువును శిష్యులు అనుసరిస్తారు, తల్లిదండ్రులను చిన్నపిల్లలు అనుకరిస్తారు. అనుకరణ అంటే వాళ్ళకి విలువ తెలియదు, ఏంటి మంచి చెడు ఏది తెలియదు అనమాట. తెలియకుండానే వాళ్ళు ఎట్లా చేస్తే వీళ్ళు అట్లా చేస్తారు, అదే నేర్చుకుంటారు. గురువుని శిష్యులు అట్లా కాదు. గురువుని శిష్యులు ఎట్లా? ఆ విలువ తెలిసి అనుసరణ అన్నమాట. అది వీళ్ళు కూడా సొంత తెలివితో ఆయన చెప్పిందే ఆచరిస్తారు. ఇప్పుడు లోకంలో సినిమా యాక్టర్లు ఉంటారు. సినిమా యాక్టర్లను
అందరూ అనుకరిస్తారా లేదా? ఇమిటేషన్ ఉంటుందా లేదా? వాళ్ళ ఫ్యాన్లు అందరూ ఉంటారు. వాడే ప్యాంట్ వేసుకుంటే వీళ్ళు అదే ప్యాంటు, వాడి చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే వీడు చిరిగిపోయిన ప్యాంటు, వీడు మాసిన జుట్టు పెట్టుకుంటే వాడు మాసిన జుట్టు, వాడికి చెవు పోగులో ముక్కుకు ఏదో పెట్టుకున్నాడు అనుకోండి, వీడు కూడా అదే పెట్టుకుంటాడు. చేస్తారా లేదా? ఇదేమిటి? అనుకరణ అంటారు, ఇమిటేషన్ అంటారు. ఇప్పుడు ఈరోజు సమాజం అంతా చెడిపోవటానికి కారణము సినిమాలే కదా. మరి సినిమా వ్యవస్థ ఎంత వాళ్లకు బాధ్యత ఉండాలి, సమాజము మనం చూసి నేర్చుకుంటుంది అని. ఇప్పుడు ఒక పాపులర్ అయిన సినిమా తారలు పూర్వకాలం ఇది ఉండేది, వాళ్ళు కూడా కొంచెం గౌరవంగానే ఉండేవాళ్ళు సినిమా వాళ్ళు అయినా కూడా. ఇప్పుడు వాళ్ళు నిజ జీవితంలో ఎట్లా ఉంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రము నటించేటప్పుడు సినిమాలు ఎంత చండాలంగా దరిద్రంగా చేస్తారంటే యువత అంతా వాళ్ళని చూసి చెడిపోతుంది అన్నప్పుడు కూడా వాళ్ళకి బుద్ధి లేదు, డబ్బు కోసం. అంతే కదా. ఒక సినిమా యాక్టరు తను ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఈ కూల్ డ్రింక్స్ తాగే అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఎవరన్నా సినిమా యాక్టర్లు అవి తాగుతారంటారా మీరు? వాడికి తెలుసా తాగితే వాడు అసలే డైట్లో ఉంటాడు, బాడీని మెయింటైన్ చేసుకోవడానికి ఏమేమో చేస్తుంటారు, అవునా? వాళ్ళు అసలు తాగరు. కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో చెప్పినంత మాత్రం చేతనే తెలివిలేని గొర్రెల్లాంటి ప్రజలందరూ తాగుతారు. అంతేనా? ఇప్పుడు శ్రేష్టమైన స్థానం అంటే ఎక్కడైనా సరే మనను అనుసరించేవాడు ఒక్కడున్నా సరే మనం శ్రేష్టమైన స్థానంలో ఉన్నట్టే. తల్లిదండ్రియే హీరో, తండ్రి హీరో చిన్నపిల్లలకి 8 ఏళ్ల దాకా. అంటే ఈ కాలంలో వాళ్ళకి కాదేమో, కానీ పూర్వం అయితే ఇంకేది తెలియదు కాబట్టి ప్రపంచము, తల్లి తండ్రియే వాళ్ళకి శ్రేష్ఠులు, అప్పుడు వాళ్ళనే అనుసరిస్తారు కదా. అట్లాగే లోకంలో ఎవరైనా సరే, రాజు కూడా ఇప్పుడు ఎవరు ఉన్నత స్థాయికి ఎదిగినా సరే వాళ్ళ మీద చాలా బాధ్యత ఉంటుంది. ఇప్పుడు లోకంలో సన్యాసులకు కూడా బాధ్యత లేదు, సన్యాసులు కూడా ఇష్టానికి ప్రవర్తిస్తుంటే ప్రజలు కూడా అట్లాగే ఉండొచ్చేమో, బాగానే ఉంది, వాళ్ళు కూడా చేయట్లేదు మనం కూడా చేయట్లేదు అంటారు. నిజంగా సన్యాసికి ఈ నియమాలే అవసరం ఉండవు, సన్యాసికి వేరే నియమాలు ఉంటాయి. వాళ్ళ ఆశ్రమ ధర్మాలు వేరు కదా, గృహస్థులకు ఉండేవి సన్యాసులకు ఉండవు. కానీ మఠాలు ఆశ్రమాలు పెట్టుకున్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? గృహస్థు వాళ్ళని అనుసరిస్తాడు కాబట్టి శిష్యుడు వాళ్ళకుండే నియమాలు కూడా ఆయన మీద రుద్దుకొని ఆయన ఆచరించాల్సి వస్తుంది. అటువంటి ఏ శ్రేష్టమైన స్థానంలో ఉన్నవాళ్ళైనా సరే కర్మను ఆచరించడం ముందు, అసలు మన పూర్వము మామూలు భాషలో చెప్పాలంటే ఇంత శ్రేష్టమైన భాష అన్నది కాకుండా ఊర్లలో పెద్ద మనుషులు అనేవాళ్ళు ఉండేవాళ్ళ, ఇంట్లో కూడా పెద్ద మనుషులు అనేవాళ్ళు ఉండేవాళ్ళ. పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించడం అనేది ఒకటి ఉండేదా లేదా? వాళ్ళని చూసి, ఇంట్లో పెద్ద మనుషులను చూసి చిన్నపిల్లలందరూ కూడా మర్యాదగా గౌరవంగా ఆటోమేటిక్గానే ఉండేవాళ్ళు. వాళ్ళని ఎవరు నేర్పించేవాళ్ళు కాదు, గౌరవించని రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ అని ఎవరైనా నేర్పించారా చెప్పండి? చిన్నప్పుడు నేర్పించరు, అది ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తన చేతి వచ్చేస్తుంది. ఈరోజు ఏమైందంటే పెద్ద మనుషులు పిల్లలను అనుసరించాల్సింది పోయి, పిల్లలు పెద్ద మనుషులను అనుసరించాల్సింది పోయి, పెద్ద మనుషులే పిల్లల దగ్గర చిల్లర వేషాలన్నీ నేర్చుకొని వీళ్ళు కూడా సెల్ఫీలు దిగడాలు, వీళ్ళు కూడా జీన్స్ ప్యాంట్లు వేసుకోవడాలు చేస్తున్నారా లేదా? ఇంకా పెద్ద మనిషి ఎక్కడున్నాడు? శ్రేష్టత్వం ఎక్కడుంది? వీళ్ళ స్థాయికి వాళ్ళు దిగజారు వచ్చి చిల్లర ప్రవర్తన చేస్తున్నారు. చేసేటప్పటికి ఇంకా లోకమంతా ఎట్లా అల్లకల్లోలంగా ఉండదు. ఎవరిని చూసి నేర్చుకుంటారు చెప్పండి మంచి? ఇప్పుడు ఈరోజు ఉన్న పొలంగా పిల్లలను ప్రవర్తన బాగాలేదు మనం అంటున్నామా? ఎవరిని చూసి మారమంటారు? మీరు ఒక్కరిని చూపించండి వాళ్ళు మారటానికి. ఇంట్లో తల్లిదండ్రి, స్కూల్లో టీచర్లు ఎవరన్నా బాగున్నారా? వీళ్ళకే బుద్ధి లేకపోతే వాళ్ళు ఎట్లా మారుతారు? ఎవరిని చూసి అనుసరించాలి. సమాజంలో వాళ్ళు చూసే టీవీల్లో ఉన్న యాక్టర్లు, సినిమాలు, ఏదన్నా ఒకటన్నా మంచి ఉందా చూడటానికి? ఏదైనా మంచి ఉంటే అది కనిపించకుండా మూసేస్తారు దాన్ని. ఆ మంచిని కూడా, రామాయణం లాంటి కథలను కూడా రొమాంటిక్గా తీసి చూపిస్తున్నారు పిల్లలకి. ఇక వాడు బాగుపడతాడు ఎట్లా? మీరు చెప్పండి, సమాజంలో పిల్లల తప్పెక్కడన్నా ఉందా? లేదు. ఎందుకంటే దేన్ని చూసి నేను అనుసరించాలి చెప్పు? నాకేం చూపిస్తున్నావు? నేను అనుసరించి తగినది ఏదన్నా ఒకటి చూపిస్తే నేను అనుసరిస్తా అంటాడు పిల్లవాడు. ఇంట్లో తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా చివరికి వేషధారణలో కానీ తిరగటంలో కానీ ఎక్కడ గౌరవ మర్యాదలు ఉండే ప్రవర్తన లేదు మనిషికి. అట్లాగే
మనకు ఒక సాధకుడికి ఇవన్నీ ఉపమానాలు బయట. మనలో మనం ఎదిగేటప్పుడు మనకు శ్రేష్టమైంది ఏది అంటే బుద్ధి శ్రేష్టమైంది. అవునా? మనస్సు చంచలమైంది, బుద్ధి శ్రేష్టమైంది. ఎందుకంటే మనస్సు కోరే కోరికలన్నిటినీ కూడా మంచా చెడా అని నిర్ధారణ చేసేది ఎవరు? బుద్ధి. అవునా? ఆ బుద్ధి శ్రేష్టమైంది. బుద్ధి సరిగ్గా ఉంటే మిగతా మనస్సు ఇంద్రియాలన్నీ దాన్ని అనుసరిస్తాయి. బుద్ధి చెడిపోతే అన్నీ దాంతో పాటుగా చెడిపోతాయి. కనుక శ్రేష్టమైన స్థానంలో ఉన్న దానినే మిగతా అన్ని జనులు అన్నీ కూడా అనుసరిస్తాయి అని చెప్తున్నారు. ఇప్పుడు కర్మను ఆచరించి అతీత స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లోకంలో తిరిగేటప్పుడు, ఉదాహరణకు చదువుకునే అవసరం లేని తండ్రి కూడా నియమాలను పాటించి చదువుకోమనే పిల్లలకు చెప్పేటప్పుడు ఎట్లా ప్రవర్తించాలి? చదువుకున్న వాడిలాగా ప్రవర్తించాలి. అవునా? మనం అంటామా, లోకంలో అంటామా చదువుకున్నవాడు ఎట్లా ఉంటాడు చెప్పండి? సంస్కారంతో ఉంటాడు, చదువు ఉన్నవాడిలాగా ఉంటాడు. చదువు లేని వాడిలాగా ఉంటాడు. ఈ మాట మీరు గట్టిగా ఎందుకు అనట్లేదంటే ఈ కాలంలో అట్లా లేదు కాబట్టి అనట్లేదు. ఒకప్పుడు ఉండేది, అంతేనా? ఈ కాలంలో ఎవరికి ఇది ఉన్నవాడు ఇట్లా ఉండాలి అనేది ఏ ప్రమాణాలు లేవట. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు. కనుక మనము ఎట్లా ఉన్నాము అని చూసుకోవడానికి మన ఆచరణను నిలుపుకుంటే వేరే వాళ్ళందరూ కూడా చెప్పకుండా మనం వెనుక అనుసరిస్తారు. లేకపోతే ఎట్లా ఉంటుందంటే ఈరోజు తల్లిదండ్రుల యొక్క దీన అవస్థ ఏమిటో మీకు తెలుసా? మీకు తెలుసు. మీకంటే వీడికి తెలుస్తుందా బాగా? బతిమాలినా కూడా గౌరవించరు. అవునా? నాన్న వస్తే కాస్త లేచి పక్కన కూర్చోరా అంటే కూర్చుంటాడా పిల్లవాడు? ఎవరన్నా వస్తే కొంచెం అంకుల్ వస్తే నమస్కారం పెట్టు అంటే పెడతాడా? కనీసం వీళ్ళ ముందన్నా నన్ను తిట్టకురా అంటే కూడా చేస్తారా? చేయరు. దీనమైన అవస్థకు వచ్చారు వాళ్ళు. బతిమాలుకుంటున్నారు లిటరల్గా. చేస్తున్నారా లేదా? వాళ్ళ ముందు నా పరువు తీయకు, కాస్త నోరెత్తకుండా ఉండు, నన్నేం అనకుండా ఉండు అంటున్నారా లేదా? భార్యలు భర్తలను కూడా. పూర్వకాలం పేరేం అనేవాళ్ళు కాదు, ఇప్పుడు పేరు కూడా కాదు, ఒరే అనే ఆ స్థితిలో ఉన్నారు. అంతేనా? ఏదైనా అంటారు, ఏమైనా అంటారు. అంటే గౌరవాన్ని బతిమాలి దీనత్వంతో అడుక్కున్నా కూడా రాని స్థితి. అంటే దాని అర్థం ఏమిటో చెప్పండి? తప్పెక్కడుంది? ఎక్కడుంది? తన ప్రవర్తనలో ఉంది. తాను ఆ హోదాన్ని నిలుపుకుంటే ఎందుకు ఒక్కటి తెలుసా మీకు? ఇంత దీనత్వం తల్లిదండ్రులకు ఎందుకు వచ్చింది చెప్పండి చూద్దాం. అతి ప్రేమ వల్ల వాళ్ళ మీద అతి ప్రేమ చూపిస్తున్నారు. అంత అవసరం లేదు. మళ్ళీ అతి ప్రేమ చూపిస్తారు, తర్వాత అతిగా తిడతారు. అతి ఆసక్తి అన్నారు. అందుకే అంతకుముందు ఏం చెప్పారు? ఆసక్తిని విడుమని చెప్పారు. అతిగా చేస్తున్నారు. ఇక వీడు తప్ప నాకు లోకంలో ఇంకెవడ దిక్కులేదు అన్నట్టుగా, వీడే నా ప్రపంచం అన్నట్టుగా చేస్తే వాడేమో నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు. అంతేనా? అట్లా ఎప్పుడు కూడా ఒకవేళ అంత ప్రేమ ఉన్నా కూడా పూర్వం చూపించేవాళ్ళు కాదు. పూర్వం వాళ్ళకి వైరాగ్యం ఉందని నేనేమన్నాను, ఎందుకంటే అప్పుడు కూడా మోహమే ఉంది, అప్పుడు కూడా భ్రాంతే ఉంది. కానీ కనీసం లౌకిక ధర్మాలన్నా వాళ్ళకి కొద్దిగా తెలుసు. ప్రేమ ఉన్నా కూడా చూపించేవాళ్ళు కాదు, డబ్బులు ఉన్నా కూడా చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏమిటి? ఏం లేకపోయినా సరే అన్నీ ఎప్పుడు చూపిస్తూనే ఉండాలి. ఈరోజు మా ఇంట్లో వంట ఏం చేశాను, ఈరోజు నేను ఏం తిన్నాను, అవి కూడా స్టేటస్లో అప్లోడ్ చేయాలి. ప్రతిదీ పక్కవాడికి చూపించడం కోసమే బ్రతకాలి. ఇంతేనా? పూజ చేసినా సరే ఫోటో తీసి ముందు అది అప్లోడ్ చేసి తర్వాత పూజ చేస్తాడో చేయడో. వినాయక చవితికి అప్లోడింగ్లే ఉంటాయి తప్ప వినాయకుడికి పూజ ఉంటుందా చెప్పండి? అన్నీ బయటికి బాహాటం చేయటం అంటే బయటికి ఈడ్చేసుకుంటున్నాడు, తన స్వరూపాన్ని బయటికి ఈడ్చుకుంటున్నాడు. ఇంత బహిర్ముఖమైనందువల్ల తన స్థితికి తాను దూరం అయిపోయాడు. ఎంత దూరం అయిపోయాడంటే పశ్చిమానికి తూర్పు అంత దూరం. అంటే ఉత్తర దక్షిణ ధృవాలలాగా అంటారు కదా, మొత్తం ఆపోజిట్ అయిపోయింది. ఇక జీవితంలో వీడి స్వరూపాన్ని వీడు చేరుకునే
అవకాశమే లేదు. కేవలం దానికి ఒకటే సూత్రం భగవద్గీత చెప్పేది, ఆసక్తి. కోరిక, ఆసక్తి. వీటిని తగ్గించుకుంటే మనం ఏమేం కావాలనుకుంటున్నావో అవన్నీ మనకు అవే వచ్చేస్తాయి. కోరిక, ఆసక్తి ఉన్న చోట అహంకారం ఉంటుంది. అహంకారం ఉన్న చోట వెంటనే మమకారం ఉంటుంది. అహంకారం, మమకారం ఉన్న చోట కర్తృత్వం ఉంటుంది. కర్తృత్వం ఉన్న పక్కనే భోక్తృత్వం వచ్చేస్తుంది. ఇక మనిషి ఆ వలయంలో చిక్కుకుంటాడు. అంతకు మూల కారణం ఆసక్తి. కనుక ఆసక్తిని విడిచి కర్మ చేయటం అనేది జనకాది మహారాజులతో సహా, అంటే ఎంత వ్యవహారం ఉన్నవాడైనా సరే, లోకంలో బాధ్యతలు ఉన్నవాళ్ళైనా సరే ఆచరించతగినది. అట్లా నువ్వు ఎందుకు ఆచరించాలి? నిన్ను చూసి అందరూ నిన్ను అనుసరిస్తారు గనక. ఇక్కడ ఏమంటున్నారు? అర్జున, నువ్వు శ్రేష్ఠుడివి. నువ్వేమంటున్నావు? నేను ఇప్పుడు పిరికి పందలాగా నేను యుద్ధం వదిలేసి పారిపోతానంటున్నావు. నిన్ను చూసి తరతరాల వాళ్ళు నిన్ను అనుసరిస్తారు. శ్రేష్ఠుడైన వాడు ఏది అనుసరిస్తాడో అదే అనుసరిస్తుంది లోకం. గనుక నువ్వు ఆ హోదాని, నీ స్థితిని నువ్వు గుర్తించుమని ఒక సూచన చేస్తున్నారు. అది అర్జునుడికే కాదు, మనందరికి కూడా. మనందరం కూడా ఒక సచ్చిదానంద స్మృతిని నిలుపుకునే ఒక సాధక స్థితిలోనైనా సరే హోదాగా ప్రవర్తించాలి. హోదా అంటే ఏమిటి? ఇప్పుడు మనం పిల్లల్ని ఎట్లా గారాబం చేస్తున్నామని అన్నారు ఇందాక మీరు, ఇంద్రియాలను కూడా అట్లాగే గారాబం చేస్తున్నాం. ఏ ఒక్క ఇంద్రియం కూడా మన వశంలో లేదు. బతిమాలుకున్న వశంలోకి రావట్లేదు. పిల్లలు ఎట్లాగైతే బతిమాలినా మన మాట వినట్లేదో అట్లాగే ఇంద్రియాలు ఎట్లా ఉన్నాయి? కూర్చుందామంటే కాళ్ళు వినవు. కాసేపు ఏదైనా బుద్ధి పెట్టి చదువుదామంటే చిత్తం పెట్టి మనస్సు పెట్టి ఆ మనస్సు వినదు. అంత అలవాట్లు మనం ఎట్లా చేశామో, కోరికల వెంట ఎంత పరిగెత్తుతున్నామో అక్కడ అర్థమైపోతుంది. కనుక యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. మన దేహం నందు మనకే సాధనకేమిటి? బుద్ధి శ్రేష్టం. ఆ బుద్ధి ఎట్లా అనుసరిస్తుందో సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని ప్రవర్తిస్తే మిగతా ఇంద్రియాలన్నీ వాటంతట అవే అనుసరించుకుంటూ వస్తాయి. ఇంద్రియాలన్నీ కూడా ఒక వ్యూహబద్ధమైన రచన ఉంటుందని మొదట్లో చెప్పుకున్నాం మనం. కురుక్షేత్రం వివరించుకునేటప్పుడు ఒక వ్యూహబద్ధం అంటే ఒక సైన్యం ఎట్లా, బెటాలియన్ ఎట్లా పనిచేస్తుంది. ఒక బెటాలియన్ అంటే గ్రూప్ ఆఫ్ సోల్జర్స్. వాళ్ళందరూ ఎట్లా ఉంటారు? వాళ్ళ కమాండర్ ఏది కమాండ్ ఇస్తాడో అందరూ అదే కమాండ్ని తూచా తప్పకుండా అనుసరిస్తారు. తూచా తప్పకుండా అంటే తెలుస్తుందా మీకు? విన్నారా ఎప్పుడైనా? అంటే ఏమిటి? చెప్పింది చెప్పినట్టు, అవునా? దాని అర్థం ఏమిటంటే, ఇప్పుడు శ్లోకాల్లో మీకు తూలు చాలు వస్తున్నాయా? అవన్నీ కూడా తూచ అనేవి ఏమిటంటే అక్కడ వాక్యం పూరించటానికి పెట్టరు, కానీ దానికి ఒక విశిష్టమైన అర్థం ఉంటుందన్నమాట. అందుకే తూలు చాలని కూడా నిర్లక్ష్యం చేయకుండా తూచా తప్పకుండా అంటారు. వాటి అర్థాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా తీసుకోవాలి మనం. అట్లా తూచా తప్పకుండా ఎట్లాగైతే కమాండర్ ఇచ్చే కమాండ్ని బెటాలియన్ అంతా అనుసరిస్తుందో అట్లాగే మన ఇంద్రియాలు కూడా ఉండాలి. ఎందుకంటే చూడండి, దేహం అంతా కూడా చేతులు వేరు, కాళ్ళు వేరు, కళ్ళు వేరు, అంటే కర్మేంద్రియాలు వేరు, జ్ఞానేంద్రియాలు వేరు, లోపల ఉన్న అవయవాలు, అంగాలు ఉన్నాయి, అవన్నీ కూడా వేరు వేరు. అయినా కానీ ఎంత సమన్వయంగా పనిచేస్తున్నాయి చూసారా? దేహంలో ఇప్పుడు ఒక అంగం పనిచేస్తూ ఉంటే ఇంకో అంగం దానికి సమన్వయంగా పనిచేస్తుందా లేదా? మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, నడుస్తూ ఉంటే చేతులు కదులుతాయి. ఎందుకు? బ్యాలెన్స్ చేస్తాయి ఆ మూమెంట్ని, ఆ కదలికలు. మనిషి నడిచేటప్పుడు చేతులు ఊపుతాడు, అప్పుడు మన బ్యాలెన్స్ నిలబడుతుంది. అంటే ఒక్కొక్క అంగానికి, అవయవానికి ఎంత సమన్వయం ఉంది చూస్తున్నారా? ఆ సమన్వయం చెడిపోయిందంటే మనం ఎక్కడ చెడగొట్టాం? దాన్ని మూలాన్ని పట్టుకోవాలి. బుద్ధి చెడిపోయిందని అర్థం. బుద్ధి చెడిపోతే మొత్తం అంతా కూడా చెడిపోతుంది బెటాలియన్. ఒక్క తండ్రి తప్పు చేస్తే పిల్లలందరూ తప్పు చేస్తారు, ఇంట్లో కుటుంబ సభ్యులందరూ చెడిపోతారు. ఒక యజమాని తప్పు చేస్తే ఆ సంస్థలోని ప్రజలందరి బుద్ధులు కూడా చెడిపోతాయి. ఒక రాజకీయ నాయకుడు కరప్ట్ అయితే వాడి కిందన్నంత మంత్రిత్వ శాఖలో ఉన్న అందరూ కూడా కరప్టెడ్ అవుతారు, అవునా? అట్లా ఏదైనా శ్రేష్టమైనది ఏది ఉందో దాని ప్రవర్తన, దాన్ని ఎట్లా ఉంటుందో సయత్ ప్రమాణం కురితే లోకస్థదనువర్తతే, దాన్ని ప్రమాణంగా చేస్తాడట. అంటే మనం ఆ దారిని నడవటాన్ని మనం దారి చూపిస్తున్నామని అర్థం అన్నమాట పిల్లలకు. ప్రమాణం చేయటం అంటే ఏమిటి? స్టాండర్డ్స్ చూపించటం.
ఏది నాకు ప్రమాణం, దేన్ని అనుసరించాలో ఈ ఈ శ్రేష్ఠుడైన వాడు ఏది చూపిస్తాడో లోకంలో అందరూ దాన్ని అనుసరించుకుంటూ వెళ్తారట. అయితే ఇట్లా చేస్తున్నప్పుడు స్వామి కర్మ యొక్క విశిష్టతను ఎంత ఉన్నతంగా చూపిస్తున్నారంటే, ఒక సామాన్యుడికి చెప్పారు ముందు, తర్వాత అది ఒక రాజు స్థాయిలో ఉంటే ఎట్లా ఆచరించారో చెప్పారు. ఇప్పుడు పరమాత్మనైన నేను కూడా అట్లాగే చేస్తున్నాను అని చెప్తున్నారు. అంతే ఇక్కడ చూడండి, న మే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన నా అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, అది ఎట్లా సాధ్యమవుతుందంటే ఆచరించి చూపించటం పరమాత్మ చేస్తాడు. పరమాత్మ అవతార విశేషాల్లో ఎందుకు అవతరిస్తాడో మీకు తెలుసా? పరమాత్మ రెండు ఉంటాయి ఎప్పుడైనా. పరమాత్మ అవతరణకు కారణాలు ఎప్పుడు అదని చెప్తారు కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. అంటే మంచి వాళ్ళను సాధువులైన వాళ్ళను రక్షించటం కోసం, దుష్టులైన వాళ్ళను శిక్షించటం కోసం. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరమాత్మ అవతార విశేషాలు. దుష్ట శిక్షణ ఎట్లా చేస్తాడో శిష్ట రక్షణ కూడా తన ప్రవర్తనలో చేసి చూపిస్తాడు మనకు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు స్వామి, న మే పార్థ కర్తవ్యం త్రిశులోకేషు కించన కర్తవ్యం అస్తి. పార్థ, నాకు ఈ ముల్లోకాలలో కూడా చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదట. నా అవాప్తవ్యం నా అనవాప్తం. అంటే కర్మ చేయటం ద్వారా నేను పొందదగినది లేదు, కర్మ చేయకుండుట ద్వారా నేను పోగొట్టుకున్నది లేదు. చూడండి, కరెంటుకి ఏమి ప్రయోజనం ఉంది? తిరగటంలో ఏమైనా ప్రయోజనం ఉందా? దానికి ఏమైనా పని ఉందా? ఏమీ లేదు. అయినా సరే ఉన్నంత మాత్రం చేత ఫ్యాన్ తిరుగుతోంది. ఇది మంచి ఉపమానం కరెంట్. ఎందుకంటే మన లోపల చైతన్యం అటువంటిది కనుక ప్రతిసారి కరెంట్ ఉపమానం చెప్పుకుంటూ ఉంటాం. మన లోపల ఉన్న చైతన్యము ఎట్లా ఉంది? చైతన్యం లేకుండా మనం ఏ పని చేయలేం. చైతన్యానికి ఏమైనా పనులు ఉన్నాయా? ఎక్కడికైనా నడిచి వెళ్ళాల్సిన పని మనకుంటుందా, చైతన్యానికి ఉంటుందా? బాధ్యతలు, బరువులు, డ్యూటీలు ఎవరికి ఉంటాయి? మనకా చైతన్యానికా? చెప్పండి, ఎవరికి ఉంటాయి? మనకుంటాయి. పనులన్నీ ఎవరికి ఉంటాయి? మనకుంటాయి. ఇప్పుడు బండి తీసుకొని ఇంటి నుండి ఆఫీస్కి వచ్చాం. ప్రయాణం ఎవరికయింది? బండికా మనకా? చెప్పండి. ప్రయాణం ఎవరు చేశారు? ప్రయాణం ఎవరికి? అదే చెప్పాలి మీరు, అంతే. మనకే. బండి అసలు నడిచింది బండి. అలసిపోవాల్సింది ఎవరు? బండి అలసిపోవాలి, అవునా? దాని మీద కూర్చుని మనం అలసిపోయాం. ఎందుకు? ఆ ప్రయాణ భారాన్ని మనం తీసుకున్నాం కాబట్టి. కారు ఎంత దూరం పోయినా అలసిపోదు. అలసిపోతుంది ఎప్పుడన్నా? ఏం అలసిపోదు. అది ఎన్ని కిలోమీటర్లు నడిపించినా అది అలసిపోదు. కానీ దాంట్లో కూర్చున్న మనం మాత్రం అలసిపోతున్నాం. అంటే ప్రయాణం జీవుడికి జరుగుతోంది. కారుకి ఎటువంటి సంబంధం లేదు, రోడ్డుకి అసలే సంబంధం లేదు. రోడ్డుకి ఏమైనా సంబంధం ఉంది? ఎన్ని వెహికల్స్ పోయినా అది ఏమైనా అవుతుందా? ఏమవ్వదు. కానీ రోడ్ లేకుండా వెహికల్స్ తిరుగుతాయా? ఆధారం ఎవరిప్పుడు? ప్రయాణానికి ఆధారం రోడ్డు. రోడ్డుకు అసలు ఏమీ లేదు, దానికి సంబంధమే లేదు. ఎన్ని వెహికల్స్ తిరిగినా తిరగకపోయినా అది నిశ్చలంగా అట్లాగే ఉంటుంది. కానీ అది ఉండటం వల్లనే దాని మీద ప్రయాణం జరుగుతుంది. అర్థమైంది కదా? అట్లాగే ఇక్కడ స్వామి ఏమంటున్నాడు, నాకు ఏ కర్తవ్యము లేదయ్యా ముల్లోకాలలో కూడా, అయినా కూడా నేను వర్తయేవచ కర్మణి, నేను పని చేస్తున్నప్పటికీ కూడా, కర్మను ఆచరిస్తున్నప్పటికీ కూడా నేను పొందేది లేదు, నేను పోగొట్టుకునేది లేదు. రోడ్డుకి ఎక్కడైనా ప్రయాణం ఉంటుందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అట్లాగే స్వామి మనలో సచ్చిదానంద స్వరూపము, శుద్ధ చైతన్య స్వరూపము అన్ని పనులకు ఆధారమై ఉంది. అది అన్ని కర్మలకు అధిష్టాన కర్మ ఏమిటి? సచ్చిదానంద స్వరూపం. అయినప్పటికీ దానికి ఏం ప్రయోజనం లేదు, అంటుకోకుండా ఉంది దానికి. అంటే ఆసక్తి లేకుండా ఉండటం అంటే ఎట్లా ఉంటుందో, నేను ఎట్లా చేస్తున్నానో నువ్వట్లా చేయమని చెప్తున్నాడు స్వామి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, పరమాత్మకు సాధ్యం కానీ నాకెందుకు సాధ్యం అంట.
రాజులకు సాధ్యం నాకు సాధ్యం కాదంటాడు. ఎవరిని చూపించినా వాళ్ళకి సాధ్యం నాకు సాధ్యం కాదంటాడు. సన్యాసులకు సాధ్యమవుతుంది, రాజులకు సాధ్యమవుతుంది, ఇంకా పరమాత్మ చేసి చూపిస్తున్నాడు. ఇది మనకు చూపిస్తున్నారు. కర్మ యొక్క వైభవం ఎంత గొప్పదో. సృష్టి ఎట్లా నడుస్తుందండి? ఎవరు నడిపిస్తే నడుస్తుంది? సృష్టి ఎవరి చేత నడిపింపబడుతుంది చెప్పగలరా? ఏం చెప్తే ఏమవుతుందో అని అసలు ఏం చెప్పట్లేదు. పంచభూతాలు నడిపిస్తున్నాయా? మనమే. కరెక్టే ఆమెన్నది. అంత ధైర్యం ఎవరికి లేకపోయింది. నిజం అది. మనమే నడిపిస్తున్నాం. సృష్టిలో ప్రవర్తించేది ఎవరు? మనమే కదా. మనం లేకపోతే సృష్టి. ఇప్పుడు సినిమా హాల్ ఉందనుకోండి, సినిమా హాల్లో సినిమా నడుస్తుంది ఎవరి కోసము? ఎవరి ద్వారా నడుస్తుంది? ప్రేక్షకులు లేకపోతే సినిమా హాల్ నడుస్తుందా? నడవదు. సృష్టికి మనిషి తేజోబిందు. నీవే లేకపోతే, నీ ప్రవర్తన లేకపోతే సృష్టి ఉండదు. అది నిరూపణ అవుతుందా లేదా? రోజు రాత్రి మీరు పడుకుంటే మీకు సృష్టి పోయిందా లేదా? చెప్పండి. మీరు నిద్రపోతే లోకమంతా మీకైతే లేకుండా ఉందా లేదా? అంతే. నేను లేస్తే నాకు లోకం వస్తుంది, లేవకపోతే లేదు. ఇప్పుడు ఇంత సృష్టిని నడిపించే ఆ సచ్చిదానంద స్మృతి అన్నది నేను అంటే అమ్మ అక్కడ ఒకటి, నేనే ఆధారం అంటే మన ఒక రూపంతో ఉన్న వ్యక్తిగా మనం ఆధారం కాదు, సచ్చిదానంద స్మృతిగా మనం ఆధారం. మనం ఆ సచ్చిదానంద స్మృతి స్వరూపమే కనుక నేను సచ్చిదానంద స్మృతిగా లోకానికి ఆధార స్వరూపం. అంతేగాని ఎల్లయ్య పుల్లయ్య మల్లయ్య గారు నేను ఆధారం కాలేను. అంతేనా? మన ఇంటికే మన ఆధారం కాము, అప్పుడు లోకానికి ఎట్లా అవుతాం? కనుక సృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంది? సచ్చిదానంద స్మృతి యొక్క ప్రవర్తనలో నడుస్తుంది. కానీ సచ్చిదానంద స్మృతికి ఏ ప్రవర్తన లేదట. ఎంత ఒక ఊహాతీతమైన విషయం. ఇంకా మనం ఇంకో ఉదాహరణ అండి చూస్తే, సినిమా హాల్లో తెర ఉంది, స్క్రీన్ ఉందా లేదా? స్క్రీన్ ఉంది. స్క్రీన్ మీద రీల్ తిరుగుతోంది. రీల్ తిరుగుతూ ఉంటే ప్రొజెక్ట్ అవుతుంది, అవునా? తిరిగేది రీలు, ప్రొజెక్ట్ అయ్యేది రీలు. రీల్ మీద ఉన్న సినిమా ప్రొజెక్ట్ అవుతుంది. కానీ సినిమా స్క్రీన్ని తీసేస్తే సినిమా ఉంటుందా? ఉండదు. కానీ సినిమా నడవటానికి తెర ఏమైనా పనిచేస్తుందా? తెర యొక్క పని ఏమిటి? ఉండటం, అంతే. అది ఉంది, అంతే. అది ఉన్నంత మాత్రం చేతనే సినిమా నడుస్తుంది. అది లేకపోతే సినిమా ఉండదు. తెరకు సినిమా లేదు, సినిమాకు తెర లేక సినిమా లేదు. తెర లేకపోతే సినిమా ఉండదు. తెరకేమో సినిమాతో సంబంధం లేదు. ఉందా? ఎన్ని రకాల మీరు మంచి సినిమా చూపించండి, భక్తి సినిమా చూపించండి, వైలెంట్ అనండి, లేకపోతే హాస్య ప్రధానమైందనండి, ఇంకేదైనా బూతు సినిమా చూపించండి, ఏది చూపించినా సరే తెరకి ఏమీ అంటదు. అంటుకుంటుందా పోనీ? ఏమైనా దానిలోని విషయాలు ఏమైనా దానికి అంటుకుంటాయా? ఏది అంటుకోదు. కానీ తెర తీసేస్తే మాత్రం సినిమా ఎక్కడ ఉంటుందండి? సినిమా చూడగలమా మనం సినిమా? అది లోపల ఉన్న సచ్చిదానంద స్మృతి. అది లేకుండా మనం ఏమీ చేయలేము, మనం ఉండము, మన ప్రవర్తనయే ఉండదు. కానీ దానికి ఏ ప్రవర్తనతో సంబంధం లేదు. దానికి మన సుఖ సంతోషాలతో సచ్చిదానంద స్మృతికి ఏమన్నా ప్రయోజనం ఉందా? మన దుఃఖంతో ఉందా? మన కర్మాచరణతో మనం ఎదుగుతుంటే సచ్చిదానంద స్మృతి ఏమైనా ఎదుగుతుందా? ఏమన్నా అవుతుందా? అదే చెప్తున్నా, నా అనవాప్తం అవాప్తవ్యం. కర్మ చేసి నేను దానివల్ల పొందేది ఏమీ లేదు, చేయకుండుట వల్ల నేను పోగొట్టుకునేది ఏమీ లేదు. అది సచ్చిదానంద స్మృతి యొక్క స్వరూపం. అది ఎట్లా ఉందట? కర్తవ్యం లేకుండా కర్మం చేస్తుందట. మనమేమనుకుంటున్నాం? కర్తవ్య భారాన్ని మోస్తూ ఉంటాం ఎప్పటికీ. ఆ కర్తృత్వ భారం మోసినప్పుడే మనిషికి భారం అవుతుంది జీవితం. అది లేకుండా వదిలేస్తే అసలు ఏ భారం తెలియదు. కర్మను వదిలేయడు, కానీ భారం తెలియకుండా ఉంటాడు.
ఆ స్థితికి మనిషి తన సచ్చిదానంద స్మృతిలో నిలవటాన్ని అభ్యాసం చేస్తే ఈ భారం లేకుండా తన ఉన్నంత మాత్రం చేతనే కర్మ జరుపుకుంటూ పోతుంది. యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. నేనే గనక అట్లా ప్రవర్తించకపోతే క్షణకాలమైన అతంద్రిత అంటున్నారు. తంద్రం అంటే నిద్ర, కునుకుపాటు. అతంద్రిత అంటే స్వామి ఎట్లా ఉన్నాడంటే ఆల్వేస్ అలర్ట్. ఒక వాచ్మ్యాన్ ఎట్లా అలర్ట్గా ఉంటాడో అట్లా ఎప్పటికీ కునుకు కూడా తీయకుండా నేను ప్రవర్తిస్తున్నానయ్యా. ఎట్లా ఉన్నాను? కర్తవ్యం లేదు, నాకు చేయవలసింది లేదు, పొందవలసింది లేదు, పోగొట్టుకునేది లేదు. అయినా సరే నేను ఎట్లా ఉన్నాను? క్షణకాలం కూడా అప్రమత్తత అంటారు. అంటే ఏమరపాటు అంటారు మామూలు భాషలో. మీకు ఏమరపాటు అంటే అర్థమవుతుందా? మతి లేకుండా ఉండటం అనేది లేకుండా, ఆ ఏమరపాటు లేకుండా ఒక్క క్షణం కూడా నేను కునుకు కూడా లేకుండా నేను ప్రవర్తిస్తున్నాను అంటున్నాను. అట్లాగా కనుక నేను ప్రవర్తించకపోతే, కర్తవ్యం ఉన్నవాడిలాగా నేను ప్రవర్తించకపోతే అందరూ కూడా నన్నే అనుసరిస్తారు. ఏది? నేను వదిలేసిన నా మార్గాన్ని నన్ను అనుసరిస్తారు. వాళ్ళు కూడా చెయ్యరు. అందుకే శ్రేష్టమైనది ఎవరిప్పుడు? స్వామి అందరికంటే శ్రేష్టం కనుక చేసి చూపిస్తున్నాడు మనకు. మనం చేయమంటే నువ్వు చేయగలవా అంటారు, అంతేనా? పిల్లలకి ఏమైనా చెప్తే ఏమంటారు? నువ్వు చేసి చూపించు, నేను చేస్తా అంటారా లేదా? ఈ కాలం పిల్లలు నువ్వు చదువుకో తెలుస్తుంది అంటాడా లేదా? మార్కులు ఎందుకు రాలేదురా అంటే ఏమంటాడు? నువ్వు చదువుకుంటే తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అంటాడా? అట్లాగే మనం కూడా అంటామేమో అని స్వామి ఏం చేస్తున్నాడు? ఆల్రెడీ నేను అట్లాగే చేస్తున్నాను, చూడు నన్ను. నేను క్షణకాలం కూడా నాకు తంద్రం అనేది లేదు. తంద్రం అంటే ఏమిటంటే ఏమరపాటు అంటే మతిమరుపు కూడా కాదు, స్పృహ లేకుండా ఉండటం, ఎరుక లేకుండా ఉండటం అనేది క్షణకాలం కూడా జరగటం లేదట స్వామి. వాచ్మెన్ అన్న కునుకు తీస్తాడేమో కానీ స్వామి కునుకుపాటు కూడా లేదట. సృష్టిని నడిపించటంలో సచ్చిదానంద స్మృతి అంత స్పష్టంగా ప్రవర్తించి చూపిస్తుంది. ఇప్పుడు మననేమంటున్నారు? నేను ఎట్లా చేస్తున్నానో మీరు అట్లా చేయమని చెప్తున్నారు అంతే. అంటే కర్మను ఆచరించటంలో ఆసక్తి లేకుండా, కర్తృత్వం లేకుండా, భోక్తృత్వం లేకుండా చేయటము ఎంతగా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. ఎందుకు ఇంతగా చెప్తున్నారంటే మనమందరము ఎప్పుడూ ప్రతిక్షణం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఆ ఏదో ఒకటి చేయకుండా, అట్లాగూ చేయకుండా ఇట్లా చేయమని చెప్తోంది భగవద్గీత. చేయటం ఎట్లాగూ తప్పదు కదా. చేయటం ఎట్లాగూ తప్పనప్పుడు దుఃఖాల పాలు, కష్టాల పాలు అయ్యేటట్టు కాకుండా మనం ఎట్లా చేయాలి? కర్తృత్వం లేకుండా కర్మం చేయమని చెప్తుంది భగవద్గీత. లోకస్థ ఇక్కడ ఏమంటున్నారు? మమవర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అందరూ కూడా ఇప్పుడు మీకు కురుక్షేత్ర యుద్ధం జరిగింది తెలుసు కదా, అందరికి కథ తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగిందండి? కృష్ణుడు ఒక్కసారన్నా ఏమైనా ఆయుధాన్ని పట్టుకున్నాడా? ఎవరి పక్షం అని చెప్పాడా? దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వెళ్ళారు. నేను నీ పక్షము, నేను ధర్మపక్షం అని అన్నాడా? స్వామి ఏమన్నాడు? ఎవరికి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోమని విభాగం చేశాడు అంతే. ఏం చేశాడు? మొత్తం నా సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది, నేను ఒక్కడిని ఒకవైపు ఉంటా, ఎవరు ఏదన్నా తీసుకోవచ్చు అన్నాడు. దుర్యోధనుడు అధర్మపక్షము, నేను అధర్మపక్షం ఉండను అని అన్నాడా స్వామి? ఏమనలేదు, పక్షపాతం లేదు స్వామికి. లేకుండా సపోర్ట్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న రాజులందరూ కూడా వాళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళ పక్షం ఉన్నారు. అట్లాగే కృష్ణుడు కూడా నేను ధర్మము అధర్మం అని చెప్పకుండా న్యూట్రల్గా ఉన్నాడా? ఉండి చక్రమంతా తిప్పుకుంటూ కూడా ఎక్కడ ప్రత్యక్షంగా స్వామి ఇన్వాల్వ్మెంట్ లేదు. అక్కడ ఉందా? కానీ ఆధారం స్వామి. అక్కడ నడిపించిందంతా యుద్ధం ఎవరు? ఆయుధం పట్టుకోకుండా యుద్ధాన్ని నడిపించింది కృష్ణుడు. ఎందుకంటే అర్జునుడికి రథసారథ్యం చేయటంతోనే మొత్తం అంతా స్వామి చేతిలో ఉంది. అట్లాగే స్వామి ఏది ఆచరిస్తున్నాడో అది గనక స్వామి చేయకుండా ఉంటే మనమందరం కూడా అట్లాగే అయ్యేవాళ్ళము అంటున్నారు. ఒక్క మాట ఇక్కడ సచ్చిదానంద స్మృతిని మనందరం ఎందుకు అనుసరించగలుగుతున్నాము అంటే క్షణకాలమైనా మనకు తంత్రం రాకుండా. అంటే ఇప్పుడు ఉదాహరణకు
మనిషి తన ఉనికిని మర్చిపోవటం అనేది ఎప్పుడైనా జరుగుతుందా? ఉండుట అన్న ఉనికిని ఎప్పుడైనా మర్చిపోతాడా? తినకుండా ఉండడం మర్చిపోవచ్చు, బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోవచ్చు కావాలంటే. అంత మతిమరుపు వచ్చేసిన తర్వాత బట్టలు వేసుకోకుండా అవుతారు కదా. దీన్ని ఏమంటారు, మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళకి బట్ట మీద కూడా స్పృహ ఏమీ ఉండదు కదా. అట్లయినా కావచ్చు. కానీ ఉనికిని మర్చిపోవటం అన్నది అవుతుందా? చెప్పండి, అవుతుందా? అంటే ఇప్పుడు మనందరం కూడా ఉనికిని నిలుపుకొనుట అనే ఆ స్థితిలో కర్మను ఎట్లా ఆచరిస్తున్నాం? ఏ క్షణమైనా మనం కునుకుపాటు ఉందా? ఉనికిని వదిలేసి బ్రతకటం ఉందా మనకు? అది ఊహకు కూడా అందదు కదా. ఇప్పుడు ఈ ఈ ఒక వస్తువు ఉందనుకోండి, దాన్ని ఏమనాలి మనము? ఇది ఉంది అనాలి, అవునా? ఉంది అనకుండా దేన్నన్నా అక్కడ కుర్చీ చెప్పండి ఉన్నది, అవునా? గోడ ఉన్నది, గాలి గాలి ఉన్నది, అవునా? దేని గురించి చెప్పాలన్నా మనం ఏమంటాం? దాన్ని ఉన్నది అని దాన్ని మాట్లాడతాం. అంటే ఉనికికి కునుకుపాటు లేదు. ఉనికి లేకుండా ఏది సృష్టిలో వ్యక్తం అవ్వదు అసలు. ఆ ఉనికిని మనం ఎంతగా అనుసరిస్తున్నాం, ఎట్లా అనుసరిస్తున్నామో ఉనికి లక్షణం మనం స్వభావ లక్షణం కనుక మనం అట్లా అనుసరించగలుగుతాం. కాకపోతే మనం వదిలేస్తాం దేన్నైనా సరే. ఎప్పుడో ఒకప్పుడు దేన్నైనా వదిలేస్తాం, నాదనుకున్న దాన్ని. ఉనికినే విడిచిపెట్టడం లేదు. ఇది మన అనుసరణ. దాన్ని స్వామి ఏం చెప్తున్నారు? నేను అట్లా ఉన్నాను కనుకనే అందరూ నన్ను అనుసరిస్తున్నారు. నేనున్నాను అన్న స్మృతి, నేను అందరిలో సమానమై ఎట్లా ఉన్నాను, కునికిపాటు లేకుండా వాడికి అందుతూ ఉంది స్మృతి. ఇప్పుడు దేహం నడుస్తున్నప్పుడు మీరు చూసారా, మామూలు ఆరోగ్యవంతుడికి రక్త ప్రసరణ ఎట్లా ఉంటుందండి? ప్రతి చిన్న కణానికి రక్త ప్రసరణ జరగాలి. మనకు రక్త ప్రసరణ ఆగిపోతే అది పనిచేయదు. తెలుస్తుందా మీకు? నరాల ద్వారా, ఈ రక్తనాళాల ద్వారా మొత్తం దేహానికి ఇక్కడ చిన్న చిన్న గోర్ల దాకా కూడా అంతటికి మనకు రక్త ప్రసరణ జరుగుతుంది, అవునా? రక్త ప్రసరణ ఉన్నందువల్లనే దేహం ఉంది. రక్త ప్రసరణ ఆగిపోతే ఆ అవయవము పనిచేయదు, అంతేనా? అట్లాగే మనకు ఉనికి అందగడం ఆగిపోతే ఉనికికి జీవుడు ఉండడు అప్పుడు. కానీ దేహం చచ్చిపోయినా ఉనికి అందటం ఆగిపోదు మనకు. దేహంతో మనం బతికిలేము, ఉనికి స్పృహతో బ్రతుకున్నాం. ఉనికి స్మృతి అందుతుంది కనుక బ్రతుకున్నాం మనం. అందుకే దేహం విడిచిన తర్వాత కూడా జీవుడు ఉంటాడు. ఎట్లా ఉంటాడు? బుద్ధికి ఉనికి స్మృతి అందుతుంటుంది వాడికి. ఉన్నాను అన్న స్మృతి లేకుండా మనం లేము అసలు ఎప్పుడు. అందుకే మనం జపం చేస్తూ ఉంటాం, నడుస్తున్నా, వస్తున్నా, పోతున్నా. ఆ మాట చెప్పకుండా ఏదైనా చెప్పండి మీరు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కూర్చొని ఉన్నారా? అంతేనా? కూర్చున్నా అంటామా లేదా? కూర్చొని ఉన్నా, కూర్చున్నా అంటే అంతేనా? తర్వాత వింటున్నా, తింటున్నా, అన్నిట్లో ఉన్నానని జపం చేస్తున్నారు. ఏ దేవుడి పేరన్నా ఇన్నిసార్లు జపం చేయగలరా చెప్పండి? ఏదో రామనామం ఇస్తే 1 గంట చేస్తాడు అంతే. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేస్తాడు. తర్వాత అలసట వస్తుంది. ఉన్నా అని చెప్పి అలసిపోయారు ఎప్పుడన్నా? ఉన్నానని జపం జరుగుతోంది. అది స్వామి యొక్క ప్రత్యక్ష ప్రవర్తన. మన లోపల ప్రత్యక్షంగా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు గుర్తిస్తున్నావు, దాన్ని గుర్తించకుండా ఉన్నావా? గుర్తిస్తూ ఉండగా నీకు అందుతుంది ఆ స్మృతి. మనమేమంటాం? దేవుడు ఎవరో, ఎక్కడున్నాడో, ఎప్పుడు వస్తాడో, ఏ కొండకి వెళ్ళాలో, ఏ బండకు మొక్కాలో, ఇదే ఆలోచిస్తున్నావు. ప్రత్యక్షంగా నీ లోపల అనుభవిస్తున్న స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. భగవద్గీత మనిషి లోపల తనను తానే, ఇప్పుడు ఇందాక ఆవిడ అన్నట్టు, నేనే అదవుతాను, ఈ సృష్టికర్త ఎవరంటే నేనే అవుతాను, ఆ స్థితికి మనిషి ఎదిగేటట్టు చేస్తుంది. ఏమీ తెలియని అల్పుడిలాగా పుట్టినవాడు, ఒక చిన్న పిల్లవాడు పుట్టుకతో వాడికి ఏం తెలుసండి? ఏమీ తెలియని వాడు ఎదుగుతూ ఉంటే అన్నీ తెలుసుకుంటాడని ఎట్లా అనుకుంటామో, అట్లాగే భగవద్గీత ఏమీ తెలియకుండా పట్టుకున్నా సరే
దాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే దాన్ని తెలుసుకున్న కొద్దీ మనిషి అంత స్థితికి ఎదుగుతాడు. బోధన ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు. ఎందుకంటే బోధను నిర్లక్ష్యం చేయటం అంటే తనను తానే హింసించుకోవటం అని అర్థం. తనను తానే హింసించుకుంటున్నాడు, ఎవరినో హింసించటం లేదు. తెలిసినప్పటికీ ఆచరించకపోతే నష్టం ఎవరికండి? రోగం ఉందని తెలుసు, మందు ఏం వేసుకోవాలో తెలుసు, అయినా వేసుకోకపోతే నష్టం ఎవరికి? మనకే నష్టం. కనుక తెలిసిన తర్వాత ఏమిటో ఇదంతా అని అనుకోవద్దు. దాన్ని ఎంత అర్థం కాకపోయినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల్ని ఏమంటారు? సార్ చెప్పేది అర్థం కావట్లేదు అంటే ఏం చెప్తారు మీరు? మళ్ళీ చదువు అంటారా లేదా? అర్థం కాకపోతే ఫోన్లే ఫెయిల్ అయిపో అంటారా? ఎవరన్నా అన్నారా ఎప్పుడైనా మీరు? ఫోన్లేనా ఇంకా ఏం చేస్తావు, ఫెయిల్ అయితే ఫెయిల్ కాదులే, ఇంకోసారి చూసుకుందాం, ఏమన్నా చూసుకుందాం అంటారా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదువు అంటారు. ఇంకా లేకపోతే ఇంకొకటి చేత ట్యూషన్ పెట్టించుకుంటారు. అంతేనా? ట్యూషన్ పెట్టించుకుంటే స్కూల్లో చెప్తే అర్థం కాకపోతే ఇప్పుడు ఈయన చెప్తే అర్థమవుతుందని. కానీ దాన్ని వదిలేయటం అనేది ఉందా? మనం ఎప్పుడైనా చేస్తామా? ఆఫ్టర్ ఆల్ చదువుకునే చదువులకే అంత విలువ ఇస్తే జీవితం గురించి తెలుసుకోవాల్సిన దాని మీద మనకు నిర్లక్ష్యం ఉండొచ్చా? కనుక నిర్లక్ష్యం చేయకుండా బోధను చెప్పింది చెప్పినట్టు అనుసరించుమని స్వామి యొక్క బోధ ఇక్కడ కర్మ గురించి ఇంకా విశదంగా, అంటే ఇప్పుడు ఇంత బాగా ఆచరించటం కర్మ యొక్క వైభవాన్ని చెప్తుంది. అంటే కర్తృత్వం లేకుండా ఎట్లా ఉంటుందని చెప్తుంది కదా. తర్వాత దాన్ని మనిషి దాన్ని వదిలేస్తే ఏమవుతాడో అది కూడా చెప్తుంది. ఇప్పుడు మనందరం ఏమయ్యామో అది చెప్తుంది తర్వాత. సరే చెప్పండి. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవ ఇతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన న అనవాప్తం అవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మ అనువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఓం తత్ సత్.